అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఆల్రెడీ మనకు ఫస్ట్ సెషన్ అయిపోయింది. మరి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెడితే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకుంటే కొన్ని యూనివర్సిటీస్లో, ముఖ్యంగా శస్త్రా లాంటి కొన్ని కాలేజెస్లో మంచి బ్రాంచ్, మంచి సీట్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ మీద కూడా అందరూ దృష్టి పెట్టండి. అయితే దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంటు వాట్సాప్లో ఇంటర్ హాల్ టికెట్లు అయితే ఇవ్వటానికి ప్రణాళిక అయితే రచించింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వాట్సాప్ గవర్నెన్సీ అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది. ఈ వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా 161 సేవలను, సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ గవర్నెన్సీని స్టార్ట్ చేసింది. మరి దానిలో భాగంగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లనేమో ఈ వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా అందిస్తామని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వాట్సాప్ ద్వారా ఈ శుక్రవారం నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు కాలేజెస్కి ఫీజు చెల్లించలేదని హాల్ టికెట్లు తీసుకోవడం అది కొంచెం కష్టమవుతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా ఈ వాట్సాప్ ద్వారానే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి 9552300009 నెంబర్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ సర్వీస్ని కూడా మనం ఉపయోగించుకుంటే ఈజీ. అదొకటి అందరూ కూడా చేస్తారని ఈ యొక్క వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మార్చి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే మార్చి 1 నుంచి, సెకండ్ ఇయర్ అయితే మార్చి 3 నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. మనందరికీ తెలుసు, మార్చి 1న లాంగ్వేజ్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ మార్చి 3న లాంగ్వేజ్ 2 సెకండ్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 12 o'clock వరకు కూడా ఉంటుంది. ఇది ఎగ్జామ్ సమయము. మరి మార్చి అంటే కొంచెం ఎండలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టూడెంట్ కొంచెం మంచిగా వాటర్ తాగడము, మంచి ఫుడ్ తీసుకోవడం చేస్తే కొంచెం కాన్సన్ట్రేషన్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చు. తద్వారా మంచి స్కోర్ సంపాదించుకుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా చాలామంది మంచి జాబ్స్కు సాధించవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్ అన్నది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మీదే పూర్తిగా కొంచెం దృష్టి పెట్టమనండి. ఇది ఒకటి మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 ఏదైతే ఇంగ్లీష్ పేపర్ ఉందో, పేపర్ 1 అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 4th జరుగుతుంది. తర్వాత మ్యాథ్స్ 1A 6th జరుగుతుంది. తర్వాత మ్యాథ్స్ 1B 8th జరుగుతుంది. తర్వాత ఫిజిక్స్ 11th జరుగుతుంది. కెమిస్ట్రీ ఏమో 13th జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మార్చి 3న లాంగ్వేజ్ 2 జరుగుతుంది, లాంగ్వేజ్ 1 సెకండ్ లాంగ్వేజ్ జరుగుతుంది. అలాగే 5th ఇంగ్లీష్ జరుగుతుంది. తర్వాత పేపర్ 2B, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అండి. మరి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మార్చి 20తో క్లోజ్ అయిపోతాయి. తర్వాత రిజల్ట్స్ కూడా మనము ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఈ రిజల్ట్స్ మనకు వచ్చిన తర్వాత మనము కొన్ని కాలేజెస్కి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సమయం దొరికినప్పుడల్లా ఒక్కొక్కసారి జేఈ మెయిన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ కూడా చేయండి. ఈ రెండు కూడా సైమిల్టేనియస్గా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా ఈ హాల్ టికెట్లని ఈ రోజు నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటారని కోరుకుంటూ, మరి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.